నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం. అనకాపల్లి జనసేన కూటమి కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులతో జరిగిన సమావేశంలో సర్పంచులు మారెడుపూడి సర్పంచ్ సాలాపు కనకరాజు, మాకవరం సర్పంచ్ భవానీ నూకరాజు, సంపతిపురం సర్పంచ్ నంబారి శ్రీను నాగమణి, కోండ్రం సర్పంచ్ నందారపు లక్ష్మీ సూరిబాబు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రయత్నాలతో గ్రామ పంచాయతీలకి నేరుగా నిధులు విడుదలైన సందర్భంగా హర్షం వ్యక్తం చేయడమైనది. గతంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకి నిధులు విడుదల చేస్తే కనీసం సర్పంచులకు కూడా తెలియకుండానే ఆ నిధులు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాజేసిందని, మరలా ఆ నిధుల గురించి మేము పోరాటం చేస్తే గానీ నిధులు వచ్చే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వంతో రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు అనకాపల్లి మండలంలోని గ్రామాలకు 1,89,68,004 రూపాయలు విడుదలయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య పనుల్లో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. అనకాపల్లి మండల ప్రజా పరిషత్కు 46,25,483 రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మపాల ఎంపీటీసీ చదరవ నాగేశ్వరరావు, ఎక్స్ జెడ్పీటీసీ భరత్బాబు, తుమ్మపాల మాజీ సర్పంచ్ కర్రిబాబి, జనసేన నాయకులు బంటు రవి, గంగుపాము జగదీష్, బత్తుల రమేష్, కోసిరెడ్డి త్రినాథ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నేను చదరవ నాగేశ్వరరావు, తుమ్మపాల ఎంపీటీసీ, జనసేన నాయకుడు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ పంచాయతీలకి నేరుగా నిధులు విడుదల చేయాలి. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు పునరావృతం కాకూడదు. గత ప్రభుత్వం ఏం చేసేదంటే పంచాయతీల్లో కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు విడుదల అయినా సరే ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామానికి తొలి పౌరుడైన సర్పంచ్ గారికి తెలియకుండానే నిధులు మాయం చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగేది. ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి పొరపాట్లు జరగకుండా గ్రామాల అభివృద్ధి చెందాలంటే, పారిశుధ్యం పనులు జరగాలన్నా, వీధి దీపాలు వెలగాలన్నా, ఇంటింటి కొలాయిలు పనిచేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ విడత ఆర్థిక నిధుల్ని కంపల్సరిగా గ్రామాలకే ఇవ్వాలి, గ్రామ అకౌంట్లోనే రావాలి. ఆ ఉద్దేశంతో చేసిన దాంట్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ విడత మన అనకాపల్లి మండలానికి నిధులు విడుదల అవడం పట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు మేము అందరం చాలా సంతోషిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నిధులు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ నిధులు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారికి, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి మండలం మాది. మారేడుపూడి సర్పంచ్ని. నా పేరు సాలాప్ కనక సంజేశ్వరరావు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులకి మేము కాయలు కాసేలు ఎదురు చూసేవాళ్ళని. కానీ ఏ రోజు కూడా మా పంచాయతీ నుంచి 1 లక్ష రూపాయలు తీసిన దాఖలు లేవు. కానీ మా పంచాయతీ నిధులు ఏ రకంగా ఎలగపండు మాయమైనట్టు ఆ రకంగా మాయమైపోయింది. మాకు తెలియకుండానే మా పంచాయతీ నిధులు నిర్వీర్యంగా తీసేసేవారు. మాకు తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలలలోపు 2 విడతలుగా 15th ఫైనాన్స్ డబ్బులు వచ్చాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకేసారి 2 సార్లుగా ఈ నిధులు విడుదల అవడం వల్ల మేము కానీ, మా వార్డు మెంబర్స్ కానీ, అలాగే మా గ్రామంలో ప్రజలు కానీ చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారైన కొనతాల రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా సర్పంచ్ అందరి తరపున తెలియపరుస్తున్నాను. ఇక నుంచే మా గ్రామంలో ఎటువంటి పనులైనా చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. ఎందుకంటే 15th ఫైనాన్స్ 2 విడతలు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. దీనికి మరొకసారి మన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. Please subscribe our channel AP Power News.